గురుభ్యోనమ్మ. ఈరోజు మనం మన ఈ ఆది శాస్త్రం, ఇది తమిళంలో వాస్తుశాస్త్రం అన్నమాట. కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి చూసుకుందామండి మనం ఈరోజు. మనం ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా, ఏదైనా ఆఫీస్ కట్టాలనుకున్నప్పుడు కూడా వాస్తుశాస్త్రాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు. ఒకప్పుడు వాస్తుశాస్త్రం ఎవరు ఎక్కువ పాటించేవారు కాదు, కానీ ఈ మధ్యన ఎక్కువగా వాస్తుశాస్త్రాన్ని నమ్ముతున్నారు. ఈ వాస్తుశాస్త్రంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి. అందులో ఒకటి మనయాడి వాస్తుశాస్త్రం. ఇది తమిళనాడులో వాడతారన్నమాట. ఈ మనయాడి శాస్త్రంలో ఇల్లు ఎంత చదరపు అడుగుల్లో నిర్మించాలి, మనం నిర్మించే గది ఎంత వెడల్పుగా ఉండాలి, గది యొక్క గోడలు ఎంత ఎత్తులో ఉండాలి, అంతేకాకుండా మనం కట్టే ఇంట్లో మొత్తం ఎన్ని గదులు ఉండాలి, ఆ గది యొక్క గోడలు ఎత్తు ఎంత ఉండాలి, అంతేకాకుండా మనం కట్టే కొన్ని ఇంట్లో మొత్తం ఎన్ని గదులు ఉండాలి, ఇలా మొత్తం సమాచారం అంతా మనయాడి వాస్తుశాస్త్రం ఉంటుంది. దానివల్ల తమిళనాడులో ఎక్కువ వాడతారనమాట. ఈ శాస్త్రాన్ని ఎందుకు నమ్ముతారంటే, ఆ ఇంట్లో వాస్తు కట్టేప్పుడు వాస్తుశాస్త్రం అనుసరించి కడితే ఇంట్లో సంపద వస్తుందని, అంతేకాకుండా ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం బాగుంటుందని వాస్తుశాస్త్రాన్ని నమ్మి ఆ ఇల్లు కడితే ఇంట్లో వచ్చేవారికి ఒకరికొకరు గొడవ పడకుండా శాంతియుతంగా నివసిస్తారని నమ్మకం. మనయాడి వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు నిర్మించకూడదు. ఒకవేళ ఇంటిని నిర్మించాలనుకుంటే వైశాఖ మాసంలో మే 15 నుంచి జూన్ 15 వరకు ఉంటుంది. ఈ సమయంలో కనుక మీరు ఇంటిని నిర్మిస్తే ఇంటి నిర్మాణం త్వరగా పూర్తవుతుంది. మరి ఇంట్లో ఉండే వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉంటారు. మీరు కనుక అవని మాసంలో, అంటే అశ్వని మాసంలో టేకలు కాదు, దాంట్లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 నిర్మిస్తే ఇంట్లో ఉండే వాళ్ళు సంపదతో సుఖంగా జీవిస్తారు. ఒకవేళ మీరు కార్తీక మాసంలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15, మార్గశిర మాసం డిసెంబర్ 15 జనవరి 15 నిర్మిస్తే సుఖ సంతోషాలతోనూ సిరి సంపదలతోనూ జీవించడం మరియు దైవానుగ్రహం కూడా కలుగుతుంది. గదుల కొలతల దృష్ట్యా ఫలితాలు అనమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ఫీట్ అనమాట, అంటే ఒక గద ఎంత ఉంటుంది అనేది అని ఉంటుంది అనమాట. అయితే ఇంట్లో ఒక్కొక్క ఫీట్ నెంబర్కి ఈ రిజల్ట్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు 6 అడుగులు దేవుని కృప కలుగుతుంది, కులదైవం పూజ స్థిరమవుతుంది, బంగారం ధనం యోగం కలుగుతాయి. 7 పేదరికము, 7 ఫీట్ పేదరికము, అప్పులు ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు మనం బాత్రూమ్ కట్టామనుకోండి, 6x6 కడితే మంచిది, అంటే 2 పాజిటివ్ కదా, లెంత్ బ్రెడ్త్ 6 వస్తుంది అనమాట. ఇప్పుడు అంటే అది పాజిటివ్. 6x7 కట్టామనుకోండి, అంటే ఏంటంటే 50% రిజల్ట్, 50% పాజిటివ్, 50% నెగిటివ్. ఇప్పుడు 7/8 కట్టామనుకోండి, బాగానే ఉంటుంది. 6/8 అంటే 50% ప్రాబ్లం, 7 ఫీట్ ప్రాబ్లం ఉంటుంది, 8% బాగానే ఉంటుంది రిజల్ట్. ఇప్పుడు 6/8 కడితే చాలా 2 పాజిటివ్ అవుతుంది అనమాట. అట్లా మనం చూసుకోవాలి. ఒక్కొక్క ఫీట్కి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇంట్లో 10/10 కట్టామనుకోండి, ఒక రూమ్ ఎగ్జాంపుల్, 10/10 కడితే ఇక్కడ చూడండి, 10/10 కడితే ఇక్కడ 10 అడుగులు రుచికరమైన భోజనం, విలాస వస్త్రాలు, అనుకోని ఆదాయం వస్తుంది. అదే 10/11 అయితే బాగుంటుంది, అడుగులు ఏ ధైర్యం పైన చేయగా ధైర్యం విజయం బాగానే ఉంటుంది. 10/12 అనుకోండి, అంటే 10 ఇది పాజిటివ్, 12 రిజల్ట్. 12 ఫీట్కి ఏంటి, ఆకస్మిక మరణాలు, పేదరికం, ఉద్యోగం రాదు, పిల్లలకు నష్టం. అంటే ఆల్రెడీ 50% పాజిటివ్నెస్ పోయిందనమాట. అంటే ఏంటంటే 10/10, 10/11 ఇస్ ఫైన్, 10/12 మంచిది కాదనమాట, పాజిటివ్ కదా. 12/12 అయితే మరీ 2 చోటు నెగిటివ్ అవుతాయి అనమాట. అట్లా చూసుకోవాలి. ఇప్పుడు 10/9 అనుకోండి, 10 అంటే 9 వైఫల్యాలు, భార్యతో కలహాలు, బాధలు కలుగుతాయి. అదే 9/10 అయితే కనుక, అదే 9/9 అయితే డబుల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ. ఇట్లా మీరు ప్రతి రూమ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు. దానివల్ల ఆ రిజల్ట్ అనుభవించాల్సి వస్తుంది మనం. అందుకోసమే ఈ శాస్త్రంలో మీరు ఒక దాదాపు మీకు 120 అడుగుల వరకు, ఫీట్ వరకు ఇచ్చారు మీకు రిజల్ట్ అనమాట. మీరు ఎట్లా కట్టుకుంటారు, ఏం పట్టుకుంటారు అనేది మీరు చూసుకోవాలి. కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు, ఇల్లు ఎట్లా కట్టుకుంటారు, ఒక్కొక్క ఫీట్ కానీ లెక్కేసుకుంటారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 20 అడుగులు, ఇప్పుడు 10/20 అనుకోండి, ఇందాక 10 పాజిటివ్ కదా, అక్కడ 20 ఇక్కడ కూడా పాజిటివ్ 20. 20 అడుగులు వ్యాపారం సాఫీగా సాగుతుంది, లాభం నిరంతరం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, విలాసవంతమైన జీవితం గడుపుతారు. 10/21 కూడా లుక్స్ వెరీ గుడ్. 10/22 బాగానే ఉంది.
10/23 బాగాలేదు. మళ్ళీ చూడండి 10 అక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ 23 తీసుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదగలేరు, బంధువులు శత్రువులు అవుతారు, శాంతిని కోరిన దొరకదు, బాధలు విషాదం మిగిలేది అట్లా అనమాట. అంటే మీరు ప్రతి రూము ఏ మెజర్మెంట్ చేస్తారో ఆ రిజల్ట్ మీరు అనుభవిస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అట్లా మొత్తం ఒక్కొక్క దానికి ఉంటుంది, చూసుకోవాలి మనం. 24, 25 ఇక్కడ అన్నిట్లో చూసుకోండి. దాదాపు మీకు 120 ఫీట్ వరకు మీకు లెక్క ఉంటుంది దాదాపు. 23 ఇక్కడ 46 వరకు ఉంది, ఇక్కడ 47 నుంచి 50 దాకా. చూడండి 120 లాస్ట్ అనమాట. అంటే మీరు మినిమం 6 నుంచి 120 వరకు మీరు ప్రతి అడుగులు మీరు కట్టే ప్రతి రూమ్లో, బాత్రూమ్ దగ్గర నుంచి, కిచెన్ దగ్గర నుంచి, పూజా మందిరం, ఒకవేళ జాగా ప్లాట్ కొనుక్కుంటే ప్లాట్ అనమాట, లెంత్లో కానీ బ్రెడ్త్లో కానీ అన్ని పాజిటివ్ నెంబర్స్ వస్తే మీకు కలిసి వస్తుంది. లెంత్లో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, 50% అంటారు. 2 నెగిటివ్ అయితే కనుక మీకు మొత్తం ప్రాబ్లం వస్తుంది అనమాట. అది చూసుకోవడానికి మీకు ఈ 120 ఫీట్ వరకు మీకు ఇచ్చిన క్యాలిక్యులేషన్ ఇది చూసుకొని ప్రయత్నం చేస్తుండండి. బాగానే ఉందా లేదా కనుక్కోండి, మీరు ట్రై చేస్తామండి. ధన్యవాదాలు.